హాయ్ అండి, ఇవి చూసారా? ఇవి ఏమనుకుంటున్నారు? ఇవి మినప్పప్పు మరియు మినప్పొట్టు వడియాలండి. ఇవి మేము గుమ్మడి వడియాలు చేసినప్పుడే చేసాము, కానీ వీడియో లెందీగా ఉంటుందని అప్పుడు అప్లోడ్ చేయలేదండి. ఇవి కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, రండి మనం వీడియోలకు డీటెయిల్గా వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి, మేము మినప్పప్పు మరియు మినప్పొట్టు కడుగుతూ మినప్పొట్టు పాడేయకుండా వేరేగా ఉంచుతున్నాము. ఇవి శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో తీసి ఎక్సెస్ వాటర్ తీసి పక్కన ఉంచుకోవాలండి. అలాగే అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవి మూడు కూడా పల్స్ మోడ్లోని మనము కచ్చపచ్చగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మీరు ఇక్కడ గ్రైండర్లో రుబ్బుకోవాలనుకుంటే గారెల పిండిలాగా రుబ్బుకోవాలండి. గారెలు వేసేటప్పుడు కూడా ఇవి చేసుకోవచ్చు. మేము రుబ్బు రోల్లోనే టేస్టీగా ఉందని చేసుకున్నామండి. ఇక్కడ కొత్తిమీర మరియు ఉల్లికాడలు ఇవి కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఈ పప్పు మనము పొట్టు ఉంది కదా, పొట్టు మాకు 3 గ్లాసులు వచ్చిందండి. అంటే పెద్ద గ్లాస్తో, అంటే మీరు దేంతో కొలుస్తున్నారో దాంతో ముప్పావు మాత్రమే పిండి తీసుకోండి. అంటే ఒక వంతు తీసుకున్న పిండి ఎక్కువ అయితే గట్టిగా అవుతుంది. మీకు పొట్టు ఎక్కువగా అనిపిస్తే కొంచెం పప్పు కలుపుకోండి. ఇక్కడ మాకు సరిగ్గా సరిపోయింది. ఉప్పు కూడా వేసుకుని మీరు సరి చూసుకోండి. ఇప్పుడు మనము అన్నీ కూడా కలిపేసి నూరేసి చిన్న చిన్నగా వడియాల్లాగా వేసుకొని ఆరిపోయిన తర్వాత తీసేస్తే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండేది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఇది నచ్చితే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.